బొప్పాపూర్ ప్రైమరీ స్కూల్లో ఉండడం జరిగింది. మనం ఈ యొక్క పైపెచ్చులు అతి పురాతనమైన భవనం శిథిలావస్థకు చేరింది. అయితే స్కూల్ భవనం ఎప్పుడు కూర్చుందో తెలియని దృష్టిలో ఉంది. ఇదంతా కూడా శిథిలావస్థకు చేరింది. అదంతా కూడా వర్షానికి పెచ్చులు కింద పడి తాళమే పడే ప్రమాదమస్తులో విద్యార్థులు ఉన్నారు. అనేక ఇక్కడ చూసుకుంటా ఉంటే ఇక్కడ కూడా అనేక పెచ్చులు అన్నీ ఊడిపోయి కింద తాళమే పడే పరిస్థితి అక్కడితో అంతా ప్రమాదకరమైన భయంకరమైన విద్యార్థులు కూడా బిక్కుబిక్కుని చదువుకుంటా దృష్టి మనం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఈ గది అలాగే ఈ భవనం అంతా కూడా శిథిలావస్థకు చేరిన దృష్టి. జిల్లాలో ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు అనేక జిల్లాలో ఈ ఒక్క పాఠశాలగా జిల్లాలో అనేక పాఠశాలలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతాయో ఎప్పుడు పైపెచ్చులు కింద పడి తలలు పగులుతాయో తెలియని దృష్టితో విద్యార్థులందరూ బిక్కు అంటూ వారి ప్రాణాలు అరచేత పెట్టుకుని అందరూ ప్రమాద అంచుల్లో ఉండడం జరుగుతూ ఉంది. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు అని మనం చెప్తా ఉంటారు, కానీ ఈ యొక్క తరగతి గదిలోనే విద్యార్థులకు రక్షణ లేకుండా విద్యార్థులందరూ కూడా ఉన్న దృష్టి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇదంతా శిథిలావస్థకు చేరింది. ఇదే తరగతిలో విద్యార్థులందరూ వీళ్ళంతా ఇదే తరగతిలో విద్యార్థులు చదువుకుంటున్న దృష్టి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం మీకు ఇప్పుడు వర్షం పడితే ఏమవుతుంది, మరి వర్షం పడితే ఏమవుతుంది, వర్షం పడితే ఏమవుతుంది, గోడ మట్టి కింద పడుతుందా? మరి అంత మీకు మరి తల మీద మట్ట ఎవరి మీద వర్షం పడితే ఎత్తా ఒక్క దిక్కుంటారా? వర్షం అయితే ఏమవుతారు ఈ సైడ్ ఉంటారా? వర్షం పడితే ఏమవుతుంది చెప్పు. మట్టి కింద పడతా? మరి మట్టి కింద పడ మీరేం చేస్తారు? ఎట్లా మరి ఇక్కడ వేరే క్లాస్లో తీసుకెళ్తారా? పెళ్లి ఎన్ని రోజులు చూపిస్తా సమస్య? 2-3 సంవత్సరాల నుంచి ఉందా? మీరందరూ ఇక్కడనే ఇదే ఇక్కడ ఉంటున్నారు అంతా? ఓకే తొందరగా మీకు ఈ సమస్య ఆలోచన ఓకేనా? ఈ ఒక్క పాఠశాలగా జిల్లాలో అనేక పాఠశాలలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతాయో ఎప్పుడు పైపెచ్చులు కింద పడి తలలు పగులుతాయో తెలియని దృష్టితో విద్యార్థులందరూ బిక్కు అంటూ వారి ప్రాణాలు అరచేత పెట్టుకుని అందరూ ప్రమాద అంచుల్లో ఉండడం జరుగుతూ ఉంది. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు అని మనం చెప్తా ఉంటారు, కానీ ఈ యొక్క తరగతి గదిలోనే విద్యార్థులకు రక్షణ లేకుండా విద్యార్థులందరూ కూడా ఉన్న దృష్టి మనం చూస్తూ ఉన్నాం. రాచార బొప్పాపూర్ అంగన్వాడీ కేంద్రం ఉంది మనం ఉండడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో శిథిలావస్థకు చేరిన భవనం చూస్తూ ఉన్నాం. ఆ వర్షానికి అంతా కూడా శిథిలావస్థకు చేరిన భవనం ఉంది. పెచ్చులన్నీ కూడా ఊడిపోయి ఎప్పుడు విద్యాలయం మీద ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లల మీద పడే దుస్థితి ఉంది. ఇక్కడనే మనం చూస్తూ ఉన్నాం. ఈ పిల్లలందరూ కూడా అనేక ఎప్పుడు పైపెచ్చులు పూలు ఎప్పుడు కింద పడడం జరిగిన దృష్టిలో ఉంది. వెంటనే అంగన్వాడీ కేంద్రానికి ఒక భవనం నిర్మించాలి. ఈ యొక్క అంగన్వాడీ కేంద్రంలో భవనం లేకపోవడంతో ప్రమాద మనసులో విద్యార్థులందరికీ ఉండడం జరిగింది. తరగతి గదిలో దేశ భవిష్యత్తు అంటున్నాం. ఇదే తరగతి గదిలో విద్యార్థులు తన ప్రాణ అరచేత పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదంతా కూడా వర్షానికి రాని ఆ వర్షానికి అదైతే ఉందో శిథిలావస్థకు చేరింది. అక్కడ కూడా పైపెచ్చులు ఊడిపోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పైపెచ్చులు అన్నీ కూడా ఊడిపోవడం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కూడా ఈ యొక్క బిల్డింగ్ అంతా కూడా పైపెచ్చులు ఊడిపోయి ఎప్పుడు కింద పడే పరిస్థితి ఉంది లేదో మనకు అర్థమవుతూ ఉంది. ఇదే ప్రైమరీ స్కూల్లో ఇక్కడనే ప్రైమరీ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడనే అంగన్వాడీ కేంద్రం ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ కూడా తరగతులకు సరిపోక విద్యార్థులందరూ ఉంటూ వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తాము.